సెక్స్ అనేది నెలలో ఎన్నిసార్లు చేయాలి, లేదా వారానికి ఎన్నిసార్లు చేయాలి, లేదా రోజుకి ఎన్నిసార్లు చేయాలి? సెక్షువల్గా యాక్టివ్ ఉండడం అనేది ఎప్పుడూ ఇంపార్టెంటే, దీనికి రెస్ట్రిక్షన్ లేదు. బట్ ఎక్సెస్ ఉన్నా అతివృష్టి, అసలు లేకుండా అనావృష్టి, లేకుండా హ్యాపీగా వీక్లీ. ఆడవారికి మగవారికి సెక్సువల్ యొక్క స్ట్రెంత్ విషయంలో తేడాలు ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ ఫీమేల్స్ సెకండ్ గ్రూప్ ఆఫ్ ఫీమేల్స్ అవుట్ ఆఫ్ 100లో ఏది ఎంత భావప్రాప్తికి కారణమవుతుంది? ఫీమేల్స్కు జీ స్పాట్ అని ఒకటి ఉంటుంది. రకరకాల సెక్స్ వచ్చిన ఓరల్ సెక్స్, యానల్ సెక్స్ అని చెప్పేసి వీటిలో అంటే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? ఈజ్ ఇట్ గుడ్? వాళ్ళిద్దరి అన్యోన్యత బాగున్నప్పుడు ఏ టైప్ ఆఫ్ సెక్స్ అయినా మేలు. కానీ వయాగ్రా లాంటి వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వయాగ్రాలో సిల్డినాఫిల్ అనే కాంపోనెంట్ ఉంటుంది. దీంతో పని చేయలేదు సార్. ఏం సార్ ఇట్లా చేసిరే, మీరేమో మంచి ట్యాబ్లెట్ అంటే. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 50 సంవత్సరాలు పైబడ్డవారు అతిగా వయాగ్రా తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే సమస్యలు ఏమన్నా ఉంటాయా? మీకు 50 years ఉంటే వయాగ్రా తీసుకునే ఆలోచన ఉంటే ఫోన్ చూడడం మంచిదా చెడ్డదా? సో పార్న్ వీడియోస్ చూడడము ఎందుకు చూస్తున్నారు? ప్లెజర్ కోసం చూస్తున్నారు. సో తప్పు లేదు. కానీ 1 పెగ్ ఆఫ్ ఆల్కహాల్ ఏదైతే ఉందో అది సెక్సువల్ పవర్ను పెంచుతుంది అన్న ఒక వార్త ఉంది. ఇందులో వాస్తవం ఎంత? ఖచ్చితంగా ఆల్కహాల్ పెంచుతుంది, మూడ్ వస్తుంది, మీకు ప్లెజర్ వస్తుంది. కానీ మనోడు ఇప్పుడు స్మోకింగ్ చేయడం వల్ల శుక్ర కణాల సంఖ్య తగ్గుతుందా, దాని క్వాలిటీ దెబ్బతింటుందా? దీని గురించి వివరిస్తారు. స్మోకింగ్ విషయంలో ఎందుకు అంత రెస్ట్రిక్టెడ్గా మీ ఫేస్ అంతా ఎర్రగా అయిపోయి వద్దు 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 అంటున్నారే అనొచ్చు. వాస్తవం. ప్రెగ్నెన్సీ రావచ్చండి. మీ ప్రెగ్నెన్సీలో వచ్చే మీ బాబు పాప మీద కూడా డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ సెక్సువల్ ఆరోగ్యాన్ని ఏ రకంగా ప్రభావితం చేస్తున్నాయి? వీళ్ళకి ప్రాబ్లం ఏమొస్తుంది అంటేను, ఫస్ట్ వచ్చే ప్రాబ్లము షుగర్ ఉన్న వాళ్ళకు. నాకు షుగర్ వచ్చేసింది, 45 years అయిపోయింది, ఇంకా ఏం సెక్స్ చేయొచ్చులే అని ఒక భ్రమలో ఉంటారు చాలామంది. నో, షుగర్ ఉన్నా కూడా 2 minutes మ్యాగీ అని చెప్పి జోకులు వస్తున్నాయి సాధారణంగా. ఇవి ఈ అంగస్తంభన అనేది అంటే విడాకుల దాకా వెళ్ళిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. సెక్షువల్ సైకిల్లో 4 parts ఉంటాయి. ఫస్ట్ ఆ ఎరెక్షన్ రావడము, మెయింటైన్ కావడము, ఆ తర్వాత స్లోగా రిలీజ్ అయ్యి తగ్గిపోవడం. సేమ్ ఇదే గ్రాఫ్ సెక్షువల్ సైకిల్ ఫీమేల్స్కి ఉంటుంది. బట్ పెళ్ళికి ముందు మగవాళ్ళు ఆండ్రాలజిస్ట్ దగ్గరికి వచ్చి ఏమన్నా టెస్టులు చేయించుకుంటే మంచిదా? ప్రతి ఒక్కరిని వచ్చి టెస్ట్ చేయించుకోండి, ఇది బాగుంటుంది అని నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయను. ఎప్పుడు చెప్తాను ఎప్పుడు చేయించుకోవాలి అంటే, ఓలేషన్ పీరియడ్లో నాకు సమస్య ఉంది, అప్పుడు నాకు ఈడీ సమస్యతో బాధపడుతున్నాను కొంతమంది అంటారు. ఏ టైంలో కలిస్తే పిల్లలు పుడతారు? నువ్వు ఈరోజు పాల్గొని రేపు స్కిప్ చేసినా ఈరోజు వచ్చిన స్పర్మ్ రేపు కూడా ఉంటుంది. కాబట్టి అప్పుడు ఈ అబ్బాయికి ఏమవుతుంది? ఒకప్పుడు జనాభా అనేది సమస్య మారింది, ఇప్పుడు కూడా సమస్య మారింది. కానీ అప్పుడు పెరుగుదల సమస్య అయింది, ఇప్పుడు తగ్గుదల సమస్య అవుతుంది. సో దీనికి గల కారణాలు ఏంటి? ఇంతకుముందు కాలంలో మీరు చూడండి, 3 అమ్మాయిలు అయిపోయి ఉంటారు, ఏమండి స్టాప్ చేయొచ్చు, అబ్బాయి కావాల్సిందే సార్ మనకు అని కాన్ఫిడెన్స్. ఏమంటే ఇన్ఫర్టిలిటీ సమస్య పెరగడం అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉందండి. ఎందుకు? ఫస్ట్ రీజను, ఫీమేల్స్కు ఎందుకు ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి? శీఘ్రస్ఖలనం అంటున్నాం కదా, సో దీనికి ఎలా పరిష్కారాలు చూపిస్తారు? నాకేమో 1/2 minute లీక్ అయిపోతుంది, ఆవిడకేమో క్లైమాక్సే రావట్లేదు. ఈ కంప్లైంట్కి అసలు చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారండి. వీటికి 3 to 4 రీజన్స్ ఉంటాయి. ఒకటి, టైట్ అండర్వేర్స్ కావచ్చు, లేదా ల్యాప్టాప్లో ఒళ్ళో పెట్టుకొని పనిచేయడం కావచ్చు, లేదా సైక్లింగ్ ఎక్సెసివ్గా చేయడం కావచ్చు. ఇది ఇన్ఫెర్టిలిటీకి ఏమన్నా కారణం అవుతుందా? ఇవి కాకుండా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? టైట్ ఇన్నర్ గార్మెంట్స్ చాలా టైట్గా వేసుకుంటే, అట్లని లూజ్గా షార్ట్స్ బాక్సర్స్ వేసుకోవాలని చెప్పను. మీ సైజ్ ఏముంటుందో దానికి సంబంధించిన ఇన్నర్ వేసుకుంటే చాలు. ఇప్పుడు మార్కెట్లో సప్లిమెంట్స్ దొరుకుతున్నాయి, కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి, టెస్టోస్టిరాన్. అవి సేఫేనా? వాటి గురించి మీ అభిప్రాయం? టెస్టోస్టిరోన్ ఎనీ ఫామ్, ట్యాబ్లెట్ కావచ్చు, ఇంజెక్షన్ కావచ్చు, ఎప్పుడూ తీసుకోవద్దండి. ఇదేం చేస్తుంది అంటేను, ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సాధారణంగా 40 ఏళ్ళు దాటిన మహిళలకు మెనోపాజ్ వస్తుంది. ఈ మధ్య ఆండ్రోపాజ్ అంటున్నారు. అసలు ఆండ్రోపాజ్ అనేది రియలా, ఉందా? దాని లక్షణాలు ఎట్లా ఉంటాయి? ఫీమేల్స్కి ఎట్లా మెనోపాజ్ వస్తుందో
ఇయర్స్ దాటిన మగవాళ్ళకి ఆండ్రోపాస్ అంటే ఏంటంటే ఇంప్లాంట్ అంటే ఓ రకంగా కృత్రిమ పురుషాంగం అనుకోవచ్చా? నంబర్ 1. దీనికి ఎంత ఖర్చు అవుతుంది? 100% ఆర్టిఫిషియల్లే. నేను మళ్ళీ చెప్తున్నట్టు డాక్టర్ గారు, కొంతమంది అబ్బాయిలు నాకు వీర్యం రావట్లేదు అని చెప్పి కంప్లైంట్ చేస్తుంటారు కదా, అసలు ఎందుకు ఇది జరుగుతుంది, దీని గురించి వివరిస్తారా? సార్ నాకు హస్తప్రయోగంతో వస్తుంది సార్, మావిడితో రాదు. వీర్యం రాకపోయే కండిషన్ ఏమంటామంటే అనెజాక్యులేషన్ అంటారు. అంటే వాళ్ళకి అంటే ఇప్పటికీ హెచ్ఐవి అనేది ప్రమాదకారిగా మారుతుంది. దాని నుంచి దూరంగా ఉండాలన్నా కానీ సెక్స్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యూజువల్గా ఇది ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తాయంటే అండి, సెక్షువల్ ఇష్యూస్ మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు వస్తాయి. మీకు డౌట్ ఉంటే సెక్స్ సామర్థ్యాన్ని పెంచే ఫుడ్స్ ఏమున్నాయి? యూజువల్గా